టీవీ 15 న్యూస్ కి స్వాగతం. నేను రాజీవ్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కెనడాలో 2025 దాకా ప్రధాని పీఠంపై కొనసాగనున్న జస్టిస్ ట్రూడో. అధికార లిబరల్ పార్టీ, విపక్ష న్యూ డెమోక్రటిక్ పార్టీ మధ్య కుదిరిన ఒప్పందం. లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. తెలుగు రాష్ట్రాల పద్మ అవార్డు గ్రహీతలు నలుగురిని సన్మానించిన సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. నూట 63 దిశ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి. మహిళలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్న జగన్. ఆంధ్రప్రదేశ్లో కల్తీ సారా మరణాలపై వరుసగా 7వ రోజు కూడా టీడీపీ నిరసన ర్యాలీలో పాల్గొన్న ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. లాభాల్లో స్టాక్ మార్కెట్ దూసుకుపోతున్న సూచీలు. కెనడాలో జస్టిస్ ట్రూడో 2025 దాకా ప్రధాని పీఠంపై కొనసాగనున్నారు. అధికార లిబరల్ పార్టీ, విపక్ష న్యూ డెమోక్రటిక్ పార్టీలు ఎన్డీపీ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. దీనికి న్యూ డెమోక్రటిక్ పార్టీ ఓకే చెప్పాల్సిందని సమాచారం. గత సెప్టెంబర్లో కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో ట్రూడో నేతృత్వంలోని అధికార లిబరల్ పార్టీ 338 స్థానాలకు గాను 159 చోట్ల గెలిచింది. అయితే మెజారిటీ దక్కించుకోలేకపోయింది. దీంతో జగ్మీత్ సింగ్ నేతృత్వంలోని విపక్ష ఎన్డీపీ మద్దతు ట్రూడో ప్రభుత్వానికి అవసరమైంది. 2015లో 43 ఏళ్ల వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగా ట్రూడో రికార్డు సృష్టించారు. ఉక్రెయిన్తో యుద్ధంలో ఇప్పటిదాకా ఏకంగా 9,861 మంది రష్యా సైనికులు మరణించారని రష్యాకు చెందిన ఓ ప్రముఖ వార్తాపత్రిక పేర్కొంది. 16,000కు పైగా తీవ్రంగా గాయపడ్డారని రష్యా రక్షణ శాఖ వర్గాలనే ఊటంకిస్తూ చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా హ్యాకర్ల పని అని చెప్తూ ఈ కథనాన్ని కాసేపటికే వెబ్సైట్ నుంచి తొలగించింది. దీనిపై స్పందించేందుకు అధ్యక్ష భవన్ అధికార ప్రతినిధి డ్మిత్రీ పెస్కోవ్ నిరాకరించారు. సమాజ్వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్ లోక్సభ ఎంపీగా ఉన్న ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కర్ఘాల్ నుంచి గెలవడం తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు అఖిలేష్ చెప్పారు. ఎస్పీకి అఖిలేష్ తండ్రి ములాయం సహా లోక్సభలో 4 సభ్యులున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పద్మ అవార్డు గ్రహీతలు నలుగురిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ మంగళవారం సన్మానించారు. వివిధ రంగాల్లో 54 మంది ప్రముఖులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం పద్మ అవార్డులు బహుకరించడం తెలిసిందే. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన దివంగత గోసవీడు షేక్ హసన్ తరపున ఆయన మనవడు గరికపాటి నరసింహారావు, సుంకర వెంకట ఆదినారాయణరావు, దర్శన మొగులయ్యలను సీజీఐ తన నివాసానికి ఆహ్వానించి సన్మానించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నటుడు ప్రకాష్ రాజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. ఓ సమావేశంలో చంద్రకాంత్ పాటిల్ ప్రధాని మోదీ 2 గంటలు నిద్రపోతారని, ఒక రోజులో 22 గంటల పాటు ఆయన పనిచేస్తుంటారని అన్న వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సెటరికల్గా స్పందించాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ, దయచేసి కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించండి. నిద్ర లేకపోవడం అనేది ఓ జబ్బు. వైద్య పరిభాషలో దీన్ని ఇన్నోమ్సియా అంటారు. దాన్ని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి అంటూ త్రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్ వైరల్గా మారింది. కాగా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రకాష్ రాజ్ ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తుంటాడనే విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్లో కల్తీసారా మరణాలపై వరుసగా 7వ రోజు కూడా టీడీపీ నిరసన తెలిపింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ శాసనసభాపక్ష నేతలు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. కల్తీసారా మృతుల పాపం జగన్ రెడ్డిదే అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీలో మద్య నిషేధంపై అసెంబ్లీలో చర్చ జరగాలని వారు డిమాండ్ చేశారు. అమరావతిలోని సచివాలయం, అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి ర్యాలీ జరిగింది.
కల్తీ నాటుసారా జే బ్రాండ్ మద్యం వల్ల ఏపీలో ప్రజలు చనిపోతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. 42 మరణాలపై, బడుగు బలహీన వర్గాల మరణాలపై, కల్తీ మరణాలపై, జగనన్న మద్యపాన నిషేధం, మరణాలపై, ఏ బ్రాండ్స్ పై, 42 మరణాలపై, కల్తీ మద్యంపై, కల్తీ సారాపై, కల్తీ మద్యంపై, 42 మరణాలపై, 42 మరణాలపై, కల్తీ మద్యంపై, కల్తీ మద్యంపై ఇచ్చిన హామీ జగనన్న మద్యపాన నిషేధం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు మరో 123 దిశ పెట్రోలింగ్ వాహనాలను అసెంబ్లీ ప్రాంగణం నుంచి ప్రారంభించారు. మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నామని 1.16 కోట్ల మంది మహిళలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్లలో 900 మంది ద్విచక్ర వాహనాలు ఉన్నాయని జగన్ వివరించారు. అంతేకాక 3000కు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. జగన్ ప్రారంభించిన పెట్రోలింగ్ వాహనాలు జీపీఎస్ ద్వారా కంట్రోల్ రూమ్కి అనుసంధానమై ఉంటాయి. మహిళలు ప్రమాదంలో ఉంటే పట్టణాల్లో 5 నిమిషాల్లో, గ్రామాల్లో 10 నిమిషాల్లో దిశ సిబ్బంది స్పందిస్తారు. ఈ వాహనాల కోసం 13.85 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అలాగే బాధిత మహిళల విశ్రాంతి గదుల కోసం 5.5 కోట్ల రూపాయల వ్యయం జరిగింది. రికార్డు సంఖ్యలో 1,16,00,000 మంది అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈరోజు దిశ యాప్ ఉంది. ఈరోజు దాదాపుగా 15,000 గ్రామ సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్లో ఈరోజు ఒక మహిళా పోలీస్ కూడా ఈరోజు అక్కడ పనిచేస్తూ ఉంది. ఇవన్నీ ఒక గొప్ప విప్లవానికి, ఒక మార్పుకు శ్రీకారం చుడతా ఉన్నాం. ఎక్కడైనా కూడా ఒక అక్క చెల్లెమ్మ మీద ఏదైనా కూడా ఒక అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఈ ప్రభుత్వం ఊరుకోదు అన్న సంకేతం పంపిస్తూ ఉన్నాం. ఒక సామాన్య అక్క చెల్లెమ్మే కాదు, పోలీసు వృత్తిలో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా మంచి చేసే దిశగా అడుగులు కూడా పడ్డాయి. ఇంతకుముందు అయితే పోలీస్ స్టేషన్లలో ప్రతి చెల్లెమ్మకు కూడా తెలిసే ఉంటుంది. ఇంతకుముందు పోలీస్ స్టేషన్లలో అక్క చెల్లెమ్మలకు సపరేట్గా రెస్ట్ రూమ్ ఉండేది కూడా కాదు. ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్లోనూ మహిళలకు సపరేట్గా, అక్క చెల్లెమ్మలకు సపరేట్గా ఈరోజు వాష్రూములు ఉండడంతో పాటు బందోబస్తుకు వెళ్ళినప్పుడు కూడా ఈ అక్క చెల్లెమ్మలను బాగా ఉండాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు 18 క్యారవాన్స్ని కూడా విచ్ హెవ్ గాట్ ఎక్స్క్లూజివ్లీ వాష్రూమ్స్, వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్స్ అన్నీ ఉండే 18 క్యారవాన్స్ కూడా ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. మొత్తం 30 ఈ క్యారవాన్స్ లాంచ్ చేసే కార్యక్రమంలో 18 ఆల్రెడీ వచ్చేసాయి. ఆ 18 ఇప్పుడు లాంచ్ చేస్తూ ఉన్నాం. మరో 12 కూడా రాబోయే రోజుల్లో అవి కూడా వస్తాయి. ఈరోజు ఈ క్యారవాన్స్తో పాటు 163 దిశ పోలీస్ వెహికల్స్ 4 వీలర్స్ను కూడా ఈరోజు ఇక్కడి నుంచి లాంచ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 900 2 వీలర్స్ కూడా, దిశ 2 వీలర్స్ ఆల్రెడీ ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాటికి అదనంగా ఈ 163 4 వీలర్స్ను కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉన్నాం. దిశ 4 వీలర్స్ను కూడా అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉన్నాం. ఇవి కాక ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి వెహికల్ను, దాదాపుగా 3,000 వెహికల్స్ను జీపీఎస్ ట్యాగింగ్ చేసి దిశకు అనుసంధానం చేసి ఆ వెహికల్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చాం. ఏదైనా ఆపదలో ఉన్న ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చిడతలు వాయించడంపై అంబటి రాంబాబు స్పందిస్తూ ఎన్నికల తర్వాత టీడీపీ నేతలంతా చిడతలు వాయించుకోవాల్సిందేనని అన్నారు. నిన్న విజిల్స్ వేశారు, ఇవాళ చిడతలు వాయించారు, రేపు సభలో ఏం చేస్తారో. సభలో అమర్యాదగా టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయాలని అంబటి రాంబాబు స్పీకర్ను కోరారు. చెప్పారు, నిరసన చూస్తూనే ఉన్నాం రోజు. ఇవాళ విజిల్స్ వేయటం, కేకలు వేయటం, ఇంకా ఏమేమి ఆయుధాలు తీసుకొచ్చారో ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష.
వీళ్ళు బయట నుంచి విజిల్స్ తీసుకో మైకో 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 అంటారు. రోజు ఒక మైక్ తెచ్చుకోమనండి. నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ దిస్? సాంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ సభ్యుల మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రోజు పాపం ఈ మార్షల్స్ గేట్ల దగ్గర కాపలాకాయలేక ఎల్లాడిపోతున్నారు. కాబట్టి మీరు సభా సాంప్రదాయాలు పాటించిన వ్యక్తులు ఎంత వారైనప్పటికీ కూడా, వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ కూడా వారి మీద యాక్షన్. పైగా మీతో వేలు చూపిస్తూ ఇక్కడ నుంచి ఘర్షణ చేస్తున్నారు. మీరు అవకాశం ఇవ్వకపోతే మేమేం చేస్తాం? అవకాశం ఇవ్వకపోతే వేలు వేస్తారా? అవకాశం ఇవ్వకపోతే కత్తులు తీసుకొస్తారా? అవకాశం లేకపోతే ఏమైనా ఆయుధాలు తీసుకొస్తారా? వాట్ ఈస్ దిస్? శాసనసభలోకి విజిల్స్ తీసుకొచ్చేటటువంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు. వీరు శాసనసభలోకి విజిల్స్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. వీరి మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని గౌరవ స్పీకర్ గారికి నేను విన్నవిస్తున్న. అధ్యక్ష, సభ సక్రమంగా జరగాలి అంటే వీరికి రోజు ఏదో ఒక పూజ చేయాల్సి వస్తుంది. మనం పొద్దున్నే ఉదయం కాసేపు పూజ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు గొంతు చించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మార్షల్స్ రావాల్సిన పరిస్థితి వస్తుంది. మనకన్నా సిగ్గుగా ఉంది కానీ వాళ్ళకు సిగ్గే లేదు. చంద్రబాబు నాయుడు గారికి వెళితే నాకు అర్థం కాల. వెళ్ళిపోవచ్చు కదా, బయటికి వెళ్ళిపోవచ్చు కదా. లిక్కు లిక్కుమంటే 9 మంది వస్తారు. 23 మంది శాసనసభ్యులు ఉంటే 9 మంది వస్తారు. సిగ్గు శరం ఏమీ లేకోకుండా ఇక్కడే కూర్చొని రోజు స్లోగన్స్ ఇచ్చి అడ్డగోలుగా వ్యవహరించేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు రారు, వీళ్ళు వస్తేనేమో సభ జరగనివ్వరు. వీరి కుట్రంతా ఏమిటంటే సభ సజావుగా జరక్కోకుండా ఉండాలనేటువంటి ప్రయత్నమే తప్ప వీరికి సభ మీద గౌరవం లేదు. వీరు ఏదైనా ఉంటే వెళ్ళి వాకౌట్ చేసుకుని వెళ్ళి మీ నియోజకవర్గాల్లో తిరగండి, చెప్పండి తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సభ చూస్తూ ఊరుకోవడం మర్యాద కాదు. ఈ సాంప్రదాయాలు కొనసాగడానికి వీల్లేదు. వారి సీట్లో కూర్చుంటే బెటర్ తప్ప మీతో మాట్లాడలేదు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, మైకు లేకపోయినా మాట్లాడుతూ ఉంటారు, మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. మీకు కూడా నేను మనవి చేసినట్టే వాటితో అసలు మాట్లాడకండి. ఎందుకు? మార్షల్స్ ఉన్నారు మనం చూసుకోవడానికి. మార్షల్స్కి ఆర్డర్ ఇవ్వండి, దట్స్ ఆల్. అంతే తప్ప వీళ్ళు ఇలాంటి. సికింద్రాబాద్లో బోయిగూడలో తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డిపోలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో టింబర్ డిపోలో మొత్తం 15 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు డిపో యాజమాన్యం తెలిపింది. మంటల నుంచి సురక్షితంగా 2 కార్మికులు బయటపడ్డారు. మృతులంతా బీహార్కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. డిపో మొత్తం టింబర్ డిపో స్క్రాప్ గోదాం కావడం వల్ల మంటలు త్వరగా వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. 5 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పారు. తెల్లవారుజామున 4 గంటలకు టింబర్ డిపోలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మల్లిపల్లి గ్రామం NH16 రోడ్ కత్తిపూడి పాలడేరు నుంచి విజయవాడ వెళ్తున్న ప్లాస్టిక్ ఖాళీ టిన్నులు వేసుకొని వెళ్తున్న AP03X7857 గల లారీ మల్లిపల్లి వచ్చేసరికి మంటలు చెలరేగాయి. ఈ లారీలో ఇక్కడ నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సంఘటనా స్థలానికి స్థానిక స్టేషన్ ఎస్ఐ గణేష్ మరియు సిబ్బంది చేరుకున్నారు. క్యాబిన్లో కొట్టండి ఫ్రంట్. బాబాయ్ ఇట్రా. టీడీపీ నేత కేశినేని శ్వేతను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో జే బ్రాండ్ కల్తీ సారాలపై నిరసన తెలపకుండా టీడీపీ నేత కేశినేని శ్వేత గారిని అడ్డుకునేందుకు ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కేశినేని శ్వేత మాట్లాడుతూ దుర్మార్గపు పాలన, ఇది ఒక అసాంఘిక చర్య అని ఆరోపించారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అణిచివేయాలని చూస్తున్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని హెచ్చరించారు.
రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్ అయ్యారు. మంత్రి స్థాయిని మరిచి దిగజారుడు విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మంగళవారం రాత్రి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మాట్లాడుతూ పేర్ని నాని రాష్ట్రానికి మంత్రితో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అన్న విషయాన్ని మరిచి నరసాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రావును కాపాడే మంత్రిగా మారారని విమర్శించారు. జిల్లా కేంద్రం కోసం నరసాపురంలో 50 రోజులుగా పోరాటం చేస్తుంటే జిల్లాకు ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్న మీరు ఎన్ని రోజులు ఏమైపోయారు అంటూ నిలదీశారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే, మీకు కనీస అవగాహన లేకపోతే మేం ఏం మాట్లాడగలమని ప్రశ్నించారు. చూడమని మా పశ్చిమ గోదావరి జిల్లాకి మిమ్మల్ని ఇన్ఛార్జ్ గా పెట్టారు. మరి మా పశ్చిమ గోదావరి జిల్లాకి మీకు ఇన్ఛార్జ్ గా పెట్టినప్పుడు మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం మానేసి మీకు స్నేహితుడు, బాల్యమిత్రుడు, మరి ఏమో నాకు తెలియదు కానీ ప్రసాద్ గారిని, రాజు గారిని కాపాడుకునే విధంగా ప్రసాద్ రాజు గారిని రాజకీయ పరంగా భూస్థాపితం చేయడానికి సుబ్బారాయుడు ప్రయత్నిస్తున్నాడు అని చెప్పారంట. చెప్పారు అలాగని మినిస్టర్ గారు చెప్పారంట. నేను ఒకటే చెప్తున్నా, మంత్రి గారు మీరు కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. మీ తండ్రి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారు. మీరు కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తున్నారు. ఈ మాత్రం అవగాహన లేకపోయినందుకు నేను చాలా విచారిస్తున్నాను, బాధపడుతున్నాను. రాజకీయాల్లో హత్యలుండవు. మిత్రమా మంత్రి గారు, మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పేరు నాని గారు, రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు తప్ప రాజకీయాల్లో హత్యలుండవు అనేటువంటి విషయాన్ని కూడా మీకు అవగాహన లేకపోతే ఈ విషయంలో మేము ఏం మాట్లాడుతాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇక ప్రసాద్ రాజు గారి విషయానికి వస్తే కొత్తగా అనేది బదనం అయిపోతున్నటువంటి పరిస్థితి ఏమీ లేదు. లేకపోతే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ మూలంగానే ప్రసాద్ రాజు గారు బదనం అయిపోయేటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి నువ్వు జిల్లా ఇన్ఛార్జ్ మనిషిగా ఒక్కసారి ఆ తక్కువ అన్ని కూడా జనాలే పోలీసులు పక్కన పెట్టి ఒక సామాన్య పౌరుడిగా ఒక నర్సాపురం పట్టణంలో 4 వీధులు తిరుగు ప్రసాద్ రాజు గారి చరిత్ర ఏంటో ప్రజానికమే చెబుతారు. ప్రసాద్ రాజు గారు ఏ స్థాయిలో ఆకాశంలో ఎక్కడున్నాడో ఒకసారి నీకే కళ్ళ కట్టినట్టుగా కనపడుతుంది. అన్యాయంగా, అక్రమంగా మరి ఈ రోడ్లన్నింటిలో ఉన్నటువంటి పుట్టులోకి వెళ్ళేటువంటి దారులు పడగొట్టేసి ఈనాటికి కూడా దిగ్విజయమానాలు చేసేశారు. పాపం ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు వేరే కమ్యూనిటీ ఉన్నటువంటి ఒక కాంప్లెక్స్ ని నిర్దాక్షిణ్యంగా పడగొట్టించేసి ఈనాటికి కూడా అక్కడ ఒక బెడ్ కూడా వేయలేనటువంటి పరిస్థితి. బంగారంలో 100 సంవత్సరాలు పైబడి ఉంటుంది ఈ బిల్డింగ్, పెద్ద బిల్డింగ్. దాన్ని కూడా పడగొట్టేయడానికి సర్వశక్తిలో ప్రయత్నించి ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి ఒక కాలేజీ నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేసి ఇది అనవసరంగా కాలేజీలో మీద పడిపోతే అనో రిపోర్ట్ తెప్పించి దాన్ని కూడా కూలగొట్టాలని ఒక నూజివీడు IIIT విద్యార్థులతో మైనర్ మరియు ట్రిపుల్ రైడింగ్ వ్యతిరేక ర్యాలీని నూజివీడు పోలీసులు నిర్వహించారు. నూజివీడు గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా పెద్ద గాంధీ బొమ్మ వరకు నూజివీడు పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి RGUKT నూజివీడు క్యాంపస్ NSS యూనిట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మైనర్ మరియు ట్రిపుల్ రైడింగ్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా DSP శ్రీనివాసులు, నూజివీడు IIIT డైరెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన చర్యల్లో భాగంగా మైనర్లు డ్రైవింగ్, మద్యం సేవించి సెల్ ఫోన్ మాట్లాడుతూ ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్ల కలిగిన నష్టాలను ప్రజలకు తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నూజివీడు పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణ, అందులో ముఖ్యంగా మైనర్ డ్రైవింగు, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగు చేయడం వలన జరిగేటువంటి ప్రమాదాలు, అదేవిధంగా వాటిని నివారించాలి అనేటువంటి సదుద్దేశంతో IIIT డైరెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి కళాశాల సిబ్బంది మరియు విద్యార్థినులతో ఈరోజు అవేర్నెస్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇందు మూలంగా నేను ముఖ్యంగా తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేసేది ఏమంటే, వాళ్ళ మైనర్లు అయినటువంటి బాలబాలికలకు వాహనాలు నడిపే విధంగా అవకాశం ఇవ్వవద్దని, అదేవిధంగా వారి యొక్క ప్రాణాలు చాలా విలువైనవని, వాళ్ళు డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క విలువైన ప్రాణాలను ప్రమాదాల్లో కోల్పోవడమే కాకుండా అమాయకులైనటువంటి పాదాచారులు కావచ్చు, ఇతరత్ర ఎవరైనా కావచ్చు, రోడ్డు మీద ప్రయాణించేటువంటి వారికి కూడా వారి ప్రాణానికి కూడా హాని కలిగిస్తూ ఈరోజు ఎన్నో కుటుంబాలలో క్షోభను కలుగజేస్తూ ఉన్నారు. కాబట్టి
ఈ యొక్క మైనర్ డ్రైవింగ్ పైన పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీని కండక్ట్ చేసినటువంటి కళాశాల యాజమాన్యానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. తిరువూరు పట్టణంలోని శాంతినగర్ కాలనీలో తన వివాహ సమయంలో పసుపు కుంకుమ క్రింద తమ తల్లిదండ్రులు కులికపోవు బెంచ్మెన్ మరియు శాంతమ్మ ఇచ్చిన 7 సెంట్ల ఇళ్ల స్థలాన్ని షేక్ మౌలాలి అక్రమంగా అమ్ముకున్నారని తమకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దారు కార్యాలయం ఎదుట రిలే దీక్ష చేస్తున్న మాజీ వార్డ్ కౌన్సిలర్ చెల్లపరపు హేమలత కుమార్తెలు 26 సంవత్సరాల క్రితం తన తల్లిదండ్రులు కులికపోవు బెంచ్మెన్ మరియు శాంతమ్మ అమ్మిన స్థలాన్ని దుర్బుద్ధితో వేరొకరికి అమ్మాలని చూస్తున్న షేక్ మౌలాలి మరియు అతని కుమారులపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆవిడ వేడుకున్నారు. తిరువూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. గత 26 సంవత్సరాల తరఫున మా నాన్నగారు నాకు పసుపు కింద మౌలాలి అనే వ్యక్తి దగ్గర ఆ 7 సెంట్లు స్థలం కొని ఇచ్చారు పసుపు కుంకుమ. కొద్ది రోజులు అయిన తర్వాత వేరే వాళ్ళకి అమ్మినట్టు మాకు తెలిసి మేము వాళ్ళ మీద చర్య కోసమని పోలీస్ స్టేషన్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వాళ్ళకి మేము అప్లై చేశాము. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏం స్పందించలేదు. అందుకోసమని మేము వారు మాకు న్యాయం చేస్తారని మేము ధర్నాకి వచ్చినాము. పేరు చిరుకురపు లక్ష్మీ సుహాసిని, హేమలత గారి అమ్మాయి, పెద్ద అమ్మాయిని. మేము గత 40 సంవత్సరాల నుంచి తిరువూరులోనే ఉంటున్నాము. తిరువూరు పట్టణంలోని శాంతినగర్లో. 26 సంవత్సరాల క్రితం మా అమ్మగారికి వాళ్ళ నాయనమ్మ గారు పసుపు కుంకాల కోసం పసుపు కుంకాల కింద మౌలా సాహిబ్ అనే వ్యక్తి దగ్గర అగ్రిమెంట్ కింద కొన్నారు. అయితే 26 సంవత్సరాల నుంచి మేము ఆ పొజిషన్లోనే ఉన్నాం ఇప్పటి వరకు. అయితే 2 సంవత్సరాల క్రితం వేరే వ్యక్తులకు వాళ్ళు అమ్మేసినట్టు, అది పొజిషన్ సర్టిఫికేట్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇచ్చినట్టు, మమ్మల్ని పిలవకుండా హద్దులు కొలిసి పొజిషన్ ఎలా ఇచ్చారో మాకు తెలవలేదు. అదే అన్యాయం కోసం మేము పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 4 తారీఖున SC ST కేసు కింద మేము కేసు నమోదు చేశాము. అయినా కూడా ఇన్ని రోజులు జరిగిన కాలయాపన చేస్తూ వచ్చారు కానీ అధికారులు మాకు సరైన న్యాయం అందలేదు. అందువల్ల మేము నిరసన కార్యక్రమం చేయాలి. సికింద్రాబాద్ బోయిగూడలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున సీఎం పరిహారం ప్రకటించారు. మృతదేహాలను బీహార్కు పంపించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం తెల్లవారుజామున టింబర్ డిపోలో చెలరేగిన మంటలకు మొత్తం 11 మంది మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కొందరు సజీవ దహనం కాగా మరికొందరు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలకు గాంధీ ఆసుపత్రి మార్చురీలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. గాయపడిన వ్యక్తికి కూడా గాంధీ ఆసుపత్రిలోని చికిత్స అందిస్తున్నారు. యంగ్ హీరోలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR సినిమా ఎల్లుండి విడుదల కానున్న విషయం తెలిసిందే. సాధారణంగా సినిమా విడుదల రోజు థియేటర్ల వద్ద హంగామా ఉంటుంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ భారీ చిత్రం RRR విడుదలకు ఇంకో 2 రోజుల సమయం ఉండగానే అభిమానుల హడావుడి మొదలు పెట్టేశారు. భారత్లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమాకు సంబంధించి భారీ కటౌట్లు కనబడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా విడుదల వేడుకను పండుగలా జరుపుకుంటున్నారు అభిమానులు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజమౌళి, తారక్, చెర్రీ బిజీగా ఉంటున్నారు. ఈ సినిమాలో చెర్రీ అల్లూరిగా, తారక్ కొమరం భీమ్గా నటించారు. బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న ఈ సినిమా కలెక్షన్లపైననే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్కు దేశ క్రికెట్ బోర్డు గట్టి షాక్ ఇచ్చింది. అతడికి 2,500 పౌండ్ల జరిమానా వేయడంతో పాటు 2 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడకుండా నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ఈబీసీ తరపున ది క్రికెట్ డిసిప్లిన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు క్రికెట్ ప్రయోజనాలు ఈసీబీతో పాటు అతడి వ్యక్తిగత ప్రతిష్టంభకు
రిపీట్ ఏసీబీతో పాటు అతడి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా జేసన్ రాయ్ వ్యవహరించాడు కాబట్టి ఈసీబీ ఆదేశాల్లోని 3.3 రూల్ను ఉల్లంఘించినందుకు గాను అతడిపై చర్యలు తీసుకునేందుకు సిడిసి నిర్ణయించింది అని పేర్కొంది. అదేవిధంగా రాయ్కు విధించిన జరిమానాను మార్చి 31లోగా చెల్లించాలని ఆదేశించింది. అయితే ఇందుకు దారితీసిన ఘటన లేదంటే కారణాన్ని మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకుపోతున్నాయి. ఏషియన్ మార్కెట్లు లాభాలు ఉండటం, ద్రవ్యోల్బణం నియంత్రించేందుకు ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ దూకుడుగా చర్యలు తీసుకోవడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. దీంతో మార్కెట్లోకి పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా బాండ్ల కొనుగోలు జోరు మీదున్నాయి. ఈ రోజు ఉదయం 9:50 సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 205 పాయింట్లు లాభపడి 58,194 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 17,379 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి షేర్లు లాభాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక లిస్టింగ్ మొదలైంది. ఇప్పటి వరకు వరుసగా నష్టాలు తప్ప లాభాలు లేవంటూ ఎరుగని పేటీఎం పేరు ధర ఈరోజు స్వల్పంగా పుంజుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కెనడాలో 2025 దాకా ప్రధాని పీఠంపై కొనసాగనున్న జస్టిస్ ట్రూడో. అధికార లిబరల్ పార్టీ, విపక్ష న్యూ డెమోక్రటిక్ పార్టీ మధ్య కుదిరిన ఒప్పందం. లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. తెలుగు రాష్ట్రాల పద్మ అవార్డు గ్రహీతలు 4 సన్మానించిన సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. నూట 63 దిశ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి. మహిళలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్న జగన్. ఆంధ్రప్రదేశ్లో కల్తీ సారా మరణాలపై వరుసగా 7వ రోజు కూడా టీడీపీ నిరసన ర్యాలీలో పాల్గొన్న ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. లాభాల్లో స్టాక్ మార్కెట్ దూసుకుపోతున్న సూచీలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.